ఇంతకు ముందు అసద్ ఓవైసీ పార్లమెంట్లోనే పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే నువ్వేమంటావు అని అసద్ ఓవైసీ కంటే అసద్ ఓవైసీ ఏమన్నా అంటే ఇరాన్కు మేరకు లేనాదేనా క్యా హై మేరా ముల్క్ హిందుస్థాన్ అని ఒకసారి ఖండించాడు. असद ओवैसी की भारत माता की जय అనమా అంటే मेरा गले पे चूरी लगाए तो भी मैं भारत माता की जय नहीं बोलूंगा అన్నాడు. పహల్గామ్లా హిందువులని పాయింట్ ఇప్పి చెక్ చేసి ఇప్పుడు హిందువా కాదా అని చెప్పి ఇరాన్లో ఎక్కడో జరిగితే మీరు ధర్నాల ప్రదర్శనలు ఇక్కడ చేయడం ఏంది? అయ్యో వాళ్ళ అమ్మనైనా చనిపోయినట్టు ఏడుస్తున్నారు ఈడ. ఛాతి గుద్దుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటోళ్ళకైతే కూడా వీళ్ళు ఏమంటారు అంటే అక్కడ సంబరాలు చేసుకుంటారు, కానీ మన భారతదేశంలో మాత్రం ఏడుపులు ఏడుస్తారు. అదే మన దేశంలో దౌర్భాగ్యం. ఒక అమ్మాయిది ఫోటో చూసుంటారు, ఆ ఖమేనీ గాని ఫోటో సిగరెట్ ముట్టించి మరి సంబరాలు చేసుకుంటుంది. ఈడనేమో పాపం మీరు పాపం తింటున్నారో తింటలేరు. మనోడు ఎప్పుడు అన్నం తినడం లాక ఎగవాడు తినే అవసరం ఏం లేదు. అవును, మన ప్రసాదం వాళ్ళు తింటారా? తినరు. పులిహోర మన దారి వచ్చి తింటారా? మన దేవుని ప్రసాదం తింటారా? తినరు. కూడా ఒక వాక్యాలు ఎగతాళి చేసిండు. ఏమన్నాడు? बड़े हलीम कने पूरे तुम्हारे लोग रहते, तुम्हारे बीवियां बोलते जाके लाओ हम लोग खाते అని వాడు ఎగతాళి చేసిండు. ఆయన మనలోకి సిగ్గుశరం లేకుండా తింటారు. తినకుండా ఉంటే అయిపోతుంది కదా, అదే అంత చచ్చిపోతామా తినకపోతే? ఎగబడ్డట్టు తింటారు. అదే సిగ్గుశరం లేని వాళ్ళు. అదే కల్తీగాలు అనొచ్చు, అనొచ్చు, కల్తీగాలు అనొచ్చు, సెక్యులర్లు అనొచ్చు. ఇప్పుడు మనకు మనం మాట్లాడుతుంటే కూడా కింద కామెంట్ పెడతారు, మేము అలా తింటాం మీకేం నొప్పి, తినుర్రా నాయన మీరు మొత్తం కింద మీద కడిగేసుకొని దానిలో కలిసిపోరు అంతే. ఇక అంటే బాగుంటది. కానీ రేవంత్ దీని అని ఆయన అంటున్నాడు అంటే ఆధార్ కార్డులో కూడా అదే వేసుకోవాలి. పాపం ఆయన ఇంకా రెడ్డి అని ఉండు, ఆ రెడ్డిలో ఇజ్జత్ అంతా పోతుంది అట్లా అంటే. ముస్లిం ఓట్ల కోసం మనోడు రేవంత్ దీన్ అంటాడు, ఇంకొక అంటాడు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అంటాడు. మంచోని తీసుకుపోయి ఆడది పెట్టినా గానీ పోయాడు కాంగ్రెస్ లకు. ఆయన ఇప్పుడు నువ్వు నేను పోయినా అట్లా అవుతామేమో, కానీ కాము పోతే ప్రాణమే పోతుంది మన. కానీ అలా పో అనుకోకుండా వాళ్ళ కర్మ గాలి ఒక ముస్లిం అమ్మాయి కానీ ఆ బండి మీద ఎక్కితే మాత్రం వాళ్ళని పెద్ద టార్చర్గా అయిపోయింది అన్న. భారత్ సెక్యులర్ దేశం అంటారు అన్న, అందరు ఈక్వాలిటీ అంటారు, కానీ చూస్తే మాత్రం ఈక్వాలిటీ అనేది లేదు కదన్న భారతదేశంలో. సెక్యులరిజం కేవలం హిందువులలో పాటిస్తారు. హిందూ గుళ్ళని టార్గెట్ చేసి మరీ చేస్తారు, దొరకంగానే పిచ్చోడు అంటూ. హిందువులందరూ బయటకు వచ్చిర్రు అనుకో ప్రభుత్వమే వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మస్జిద్ల నుంచి తీసుకో, చర్చిల నుంచి తీసుకో, మాగుల నుంచి తీసుకోకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకో. हमारा बच्चू पैसा लेके जाता అని చెప్పేసి కొడుతురన్నా. దేశభక్తి అంటే క్రికెట్ లో గెలవాలి, పాకిస్తాన్ మీద నరాలు తెప్పుకోవాలి, మీద బీర్లు పోసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. భరతఖండే భరతవర్షే జంబూ దీపే అని మనకు ఆ శ్లోకాలలో కూడా ఉంటది. సెక్యులరిజం నైజాంత అని చెప్పాలి.